గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఇవాళ ఉదయాన్నే సాటర్డే అనమాట. చూడండి, సాకి వచ్చేసింది. రోజు నాతో బ్యాడ్మింటన్కి వస్తుంది కదా, పాల కోసం వచ్చిందండి. పాలబ్బాయి పాలు తెచ్చాడు. దానికి ఒక టీ గ్లాస్ పాలల్లో ఒక అర టీ గ్లాస్ వాటర్ కలిపి పోసేసాను. ఇలాగా బౌలు దానికి సపరేట్గా బయటే పెట్టేస్తానండి. ఇది పాత బౌలు, తాగేసి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే కలరింగ్ చేసుకుందాము. చాలా రోజులైంది. కొంచెం ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదండి, ప్రోగ్రామ్స్. ఇలా మామూలుగా ఫ్రూట్ జెల్ అనమాట నేను వాడే కలరింగ్. అందులో కండిషనర్ కూడా కలిపేస్తానండి నేను కలరింగ్ చేసుకునేప్పుడే. నార్మల్గా కలర్ తర్వాత మనం వాష్ చేసుకున్న తర్వాత కండిషనర్ అప్లై చేసి ఒక 5 minutes లీవ్ చేస్తాం కదా, నేను అలా కాదు. ఎలాగో ఈ కలర్ వచ్చేసి 25 minutes ఉంచుకుంటాను నేను. అందుకే ఇంకా సరే కండిషనర్ కూడా అప్లై చేస్తే ఇంకొంచెం స్మూత్గా వస్తుందని ఏదో నా ఓన్ ఐడియా మీద అలాగా అప్లై చేస్తాను. నాకైతే బాగా రిజల్ట్ స్మూత్గా అనిపిస్తుందండి హెయిర్. ఈ విధంగా ఎప్పుడైనా మనకి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వేసుకోవాలండి కలరింగ్. ఇలా ఫస్ట్ పాపడి తీసేసి ఈ విధంగా కోమ్ తీసుకొని అప్లై చేసుకోవాలి జాగ్రత్తగా. మనం ఏంటంటే బయట ఇలాగ లేడీస్ని పార్లర్కి సెలూన్లకి ఇలా వెళ్ళలేం కదండి. జెంట్స్ లాగా వెళ్ళి వాళ్ళైతే కలరింగ్ వేసుకొని వస్తారు సండేస్ అలా. మనం ఏంటంటే ఇలా ఇంట్లోనే మనం సెల్ఫ్గా నేర్చుకుంటే మనం ఇంకా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చండి. మనమైతే వేస్తాం కానీ జెంట్స్కి అది వాళ్ళైతే అంతగా వేయరండి. మాకైతే మా ఇంట్లో అస్సలు వేయరు. అందుకే నేను సెల్ఫ్గా అన్నీ మేము నేర్చుకున్నామండి. మాకు అదివరకు మేము వర్క్ చేసిన దగ్గర ఆవిడ వచ్చి ఒక 500 ఇచ్చేసి సింపుల్ బ్యూటీషియన్ కోర్సు నేర్పించింది. ఫేషియల్ ఇలాగా హెయిర్ కలరింగ్ సెల్ఫ్గా మనం ఇంట్లో చేసుకునే విధంగా అలా నేర్పించారండి. సింపుల్ ఫేషియల్స్ న్యాచురల్గా చేసుకునేవి, పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఇవి సింపుల్గా మనం ఇంట్లోనే న్యాచురల్ ఐటమ్స్తో చేసుకునేలాగా ఆవిడ టిక్స్ అవి అయితే చెప్పారండి. ఈ విధంగా కలర్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మీరు కలర్ వేసుకునేటప్పుడు ముందు రోజు మామూలుగా హెడ్ బాత్ చేయాలండి. మనము కలరింగ్ చేసుకున్న తర్వాత అయితే నార్మల్ వాటర్ తోటి వాష్ చేసి లీవ్ చేసేయండి. నెక్స్ట్ డే వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత షాంపూ మీరు ఏది వాడితే అది కుంకుడుకాయలు షాంపూ వేసి వాష్ చేసుకుంటే మనకి 1 monthకి అలా వేసుకోవచ్చండి మనము కలరు. లేదంటే మీరు వెంటనే కనుక మామూలుగా షాంపూ తోటి వాష్ చేశారనుకోండి 15 daysకే మళ్ళీ కలరింగ్ వేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడైనా కూడా కలర్ వేసుకునే ముందు రోజు హెయిర్ వాష్ చేసుకోండి. ఆ కలర్ అప్లై చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ మనం షాంపూ అప్లై చేసుకోండి. ఇలా చేస్తే మనకైతే కొంచెం రిజల్ట్ అయితే మనం ప్రతిసారి కలరింగ్ చేసుకోవటం కూడా కష్టం కదండి అందరికీ. అందుకనేసి ఈ విధంగా చేస్తే మనం కొంచెం అంటే వర్క్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ కలరింగ్ చేసుకునేది 1 monthకి అలా అనుకోండి, ఈజీగా మనం ఇంకా చేసుకోవచ్చు. స్నానం అది చేసి టెంపుల్కి అయితే వెళ్ళానండి. హనుమాన్ చాలీసా చదువుకున్నాము 21 times అలాగా. ఇలా కుంకుమ పూజలు కూడా చేసుకున్నామండి. ఈ విధంగా సార్ అందరికీ పానకం అయితే ప్రసాదంగా ఇచ్చారండి, తాగేసాము. అందరం ఫ్రెండ్స్ అయితే ఇలా టిఫిన్లో పులిహోర అన్నీ చేసుకెళ్ళామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక మ్యాంగో అయితే కట్ చేసేసుకొని తింటున్నాము. ఈ విధంగా ముట్టె అయితే నాకు ఇష్టం అండి. పెరుగన్నంలో ముట్టె తింటాం, నాకు చాలా పిండేసుకొని రసం అలా తింటాం అంటే నాకు బాగా ఇష్టం. మీకు కూడా ఇష్టమా అండి? ఇలాగా పాప్కార్న్స్ ఉంటే అవి కూడా అయితే పెట్టుకొని తింటున్నాము. మధ్యాహ్నం వేయించినవి ఉంటే ఇలా సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.